హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. సో ప్రతిరోజు మన ఛానల్ ద్వారా అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ అన్ని ఒక దగ్గర చేసి మీకు అయితే అందించడం జరుగుతుంది. ఖచ్చితంగా ఛానల్ అయితే సపోర్ట్ చేయడానికి ప్రతి వీడియోని అయితే లైక్ చేయండి. ప్రతిరోజు 2 to 3 అవర్స్ వర్క్ చేసి మీకు ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఎంకరేజ్ చేయడానికి ప్రతి వీడియోని అయితే లైక్ చేయండి. అండ్ అదేవిధంగా ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి అయితే షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మన ఛానల్ నుంచి మీకు అయితే మంచి అప్డేట్స్ అయితే ఉంటాయి. మన ఛానల్ సంబంధించిన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్ యొక్క లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. జాయిన్ కండి. డైలీ దాంట్లో జాబ్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్ సంబంధించిన ఫ్రీ ఆన్లైన్ టెస్ట్ లింక్స్ అని షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. సో ఏదో ఒక గ్రూప్ అయితే కంపల్సరీ జాయిన్ కండి. ఫ్రెండ్స్, మనకు 765 ఉద్యోగాల భర్తీ కోసం మనకు జాబ్ మేళా అనేది కండక్ట్ చేస్తున్నారు హైదరాబాద్లో. ఈ రోజు దీనికి సంబంధించినటువంటి ఆన్లైన్ ఇంటర్వ్యూ అయితే ఉంది. ఎవరైనా ఈ వీడియో చూడకుంటే చూసి అయితే మీరు అప్లై చేసుకోండి. సో మనకి ఈ రోజు లాస్ట్ డేట్ ఉంది కనుక సో ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అయితే ఒకసారి అయితే వీడియో అయితే చూడండి. నిన్న ఈవినింగ్ అయితే ఈ వీడియో చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఈరోజు అప్డేట్స్ కనుక చూసినట్టయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి కొలువులు ఇచ్చే సంస్థలో పోస్టులు ఖాళీ అంటూ ఒక న్యూస్ చూడవచ్చు. టీఎస్పీఎస్సీలో 7 ఏళ్లుగా నో అపాయింట్మెంట్స్, కింది స్థాయిలో ఉద్యోగులన్నీ పెండింగే, 3 జాయింట్ సెక్రటరీల కోసం సర్కారు ఫైలు, ఇంకా తేల్చని ప్రభుత్వం అంటే ఒక న్యూస్ అయితే చూడవచ్చు. సో రీసెంట్గా చూసాం మనకు టీఎస్పీఎస్సీలో సభ్యులంతా ఖాళీ అని చెప్పేసి న్యూస్ అయితే చూడడం జరిగింది. సో ఇక్కడ ప్రజెంట్ అయితే మనకు టీఎస్పీఎస్సీలో ఒకే ఒక సభ్యుడు అయితే కొనసాగుతున్నాడు. అది కూడా మనకు తాత్కాలిక చైర్మన్గా. సో అదే కాకుండా టీఎస్పీఎస్సీలో మనకు కింది స్థాయిలో కూడా అన్ని పోస్టులు ఖాళీగానే ఉన్నాయంటూ ఇక్కడ ఒక న్యూస్ అయితే మనం చూడవచ్చు. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే కొలువులు భర్తీ చేసేటువంటి టీఎస్పీఎస్సీలో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇప్పటికే టీఎస్పీఎస్సీకి పాలకవర్గం లేదు. కేవలం ఒకే ఒక సభ్యుడు ఉండగా ఆయనను ఇన్ఛార్జ్ చైర్మన్గా అయితే ప్రభుత్వం అయితే నియమించినట్లు తెలుస్తుంది మనకి. ఇక్కడ పాలకవర్గం గడువు తీరిపోయినా నియామక ప్రక్రియను ఇంకా చేపట్టడం లేదు. ఇందులో పోస్టులన్నీ భర్తీ చేయట్లేదంటే ఒక న్యూస్ చూడవచ్చు. అయితే మనకు టీఎస్పీఎస్సీలో మొత్తం 165 మంది సభ్యులు అయితే ఉండాలంట. ప్రజెంట్ అయితే 90 మంది ఉన్నట్లు ఇక్కడ న్యూస్ అయితే ఉంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏపీపీఎస్సీ నుంచి టీఎస్పీఎస్సీకి 128 మంది ఉద్యోగులు అలాట్ చేయగా చాలా పోస్టులను అప్గ్రేడ్ చేశారు. ఆ తర్వాత క్రింది స్థాయిలో కేడర్ స్ట్రెంత్ను భర్తీ చేయడం లేదు. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లు, జూనియర్ అసిస్టెంట్లు, రికార్డ్ అసిస్టెంట్లు, అటెండర్ల విభాగంలో పోస్టులన్నీ దాదాపుగా ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుత వివరాల ప్రకారం 165 మంది కేడర్ స్ట్రెంత్ ఉండాలి. అయితే రెగ్యులర్ ఉద్యోగులు ఒక 82 మంది, మరొక 8 మంది అవుట్సోర్సింగ్ సిబ్బందితో కలుపుకొని 90 మంది మాత్రమే విధులు నిర్వహిస్తున్నట్లు ఇక్కడ అయితే ఇన్ఫర్మేషన్ ఉంది. మిగిలిన 75 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు వీళ్ళైతే చెప్తున్నారు. వీటికి సంబంధించి ఈ 75 పోస్టులను భర్తీ చేయాలని చెప్పేసి చాలాసార్లు టీఎస్పీఎస్సీ నుంచి ప్రభుత్వానికి అయితే లేఖ రాసినట్టు వీళ్ళైతే చెప్పడం జరిగింది. సో 150 మందిని అంటే 150 మంది స్ట్రెంత్ అవసరం అంటూ వీళ్ళైతే పలుసార్లు ప్రభుత్వానికి అయితే వినతి పత్రం అందజేసినట్టు వీళ్ళైతే ఇక్కడ చెప్తున్నారు. అదేవిధంగా మనకు 3 జాయింట్ సెక్రటరీలు కూడా అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఉద్యోగాల భర్తీ నేపథ్యంలో 3 జాయింట్ సెక్రటరీ అనేది కంపల్సరీ. ఏదైనా కోరం కావాలంటే 3 కంపల్సరీ ఉండాలి టీఎస్పీఎస్లో. దానికి సంబంధించి కూడా రిక్రూట్మెంట్ చేయాలని చెప్పేసి వీళ్ళైతే ప్రభుత్వానికి లేఖ రాసినట్టు ఇక్కడైతే ఇన్ఫర్మేషన్ ఉంది. అండ్ మరొక అప్డేట్ కనుక చూసుకుంటే మనకు టీఎస్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి 2 జిల్లాలో మనకు నోటిఫికేషన్స్ అయితే జారీ చేయడం జరిగింది. మేడ్చల్, మల్కాజ్గిరి కావచ్చు, నిజామాబాద్ డిస్ట్రిక్ట్ సంబంధించి వీళ్ళు నోటిఫికేషన్లు అయితే జారీ చేశారు. అండ్ ఇక్కడ మేడ్చల్, మల్కాజ్గిరిలో ఒక 5 పోస్టులు ఉన్నాయి. నిజామాబాద్ సంబంధించి ఒక 4 పోస్టులు అయితే ఉండడం జరిగింది. సో వీటికి సంబంధించి ఆయా డిస్ట్రిక్ట్ల అభ్యర్థులు అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఈ వెబ్సైట్ లింక్ అనేది కింద మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి వచ్చి మీకు ఇక్కడ క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్ పీడిఎఫ్ అనేది ఓపెన్ అవుతుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అదేవిధంగా అదర్ డీటెయిల్ చూసి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోండి. అండ్ నెక్స్ట్ అంగన్వాడీ టీచర్కి సంబంధించి కూడా మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఏదైతే మనకు 3 జిల్లాలో అంగన్వాడీ నోటిఫికేషన్ అయితే జారీ చేశారు కదా, దాంట్లో మనకు 2 జిల్లాలకు సంబంధించిన కాళ్ళ వివరాలు అయితే ఇక్కడ అప్డేట్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మేడ్చల్, మల్కాజ్గిరి అండ్ వనపర్తి డిస్ట్రిక్ట్ సంబంధించి కాళ్ళ వివరాలు అయితే మీరు ఇక్కడ చూడవచ్చు. వనపర్తి డిస్ట్రిక్ట్ సంబంధించి ఇక్కడ డౌన్లోడ్ లిస్ట్ ఆఫ్ వేకెన్సీ అని చెప్పేసి క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. సో వీటిపైన క్లిక్ చేస్తే మీకు అక్కడ ఉన్నటువంటి వేకెన్సీ వివరాలు అయితే డిస్ప్లే కావడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరు వనపర్తి డిస్ట్రిక్ట్ సంబంధించినవి ఖాళీ పొజిషన్స్ అయితే మీరు చూసుకోవచ్చు. సో మీ విలేజ్లో మీకు ఖాళీ ఉందా లేదా చెక్ చేసుకొని ఒకవేళ ఉంటే మీరైతే అప్లై చేసుకోవచ్చు. వీటికి మహిళా అభ్యర్థులు 10th క్లాస్ కంప్లీట్ అయినటువంటి మ్యారేజ్ అయినటువంటి మహిళా అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా నిజామాబాద్ డిస్ట్రిక్ట్ సంబంధించి కూడా మనకు నోటిఫికేషన్ అయితే జారీ చేశారు. దాని యొక్క వేకెన్సీస్ లిస్ట్ అయితే మనకి ఇక్కడ అప్డేట్ చేయలేదు. మేబీ ఈ రోజు ఈవినింగ్ వరకు అయితే అప్డేట్ చేయవచ్చు. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఇక్కడ ఉన్నటువంటి ప్లీజ్ క్లిక్ హియర్ టు ఫిల్ ద అప్లికేషన్ ఫామ్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేస్తే మీకు అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. మీరు ఇక్కడ నుంచి అయితే అప్లై చేసుకోవచ్చు మీకు అక్కడ వేకెన్సీ కనుక ఉంటే. అండ్ మరొక అప్డేట్ కనుక చూసినట్లయితే టీఎస్పీఎస్సీ ద్వారా ప్రొఫెసర్ పోస్టుల భర్తీ అంటే ఒక న్యూస్ అయితే చూడవచ్చు. రాష్ట్రంలో మనకు 11 యూనివర్సిటీలో ఖాళీగా ఉన్నటువంటి 1061 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల బాధ్యతను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్కి ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తున్నట్లు ఒక న్యూస్ అయితే చూడవచ్చు. మనకు నిన్న దీనికి సంబంధించి అయితే ఒక మీటింగ్ అయితే నిర్వహించారు. సో ఆ మీటింగ్లో భాగంగా సో సాధ్యాసాధ్యాలపై నేడు మరోసారి సమావేశం కానున్నట్లు ఇక్కడైతే ఇన్ఫర్మేషన్ అయితే మనం చూడవచ్చు. దాంట్లో భాగంగా టీఎస్పీఎస్సీకి దీని యొక్క పోస్టుల భర్తీని అప్పజెప్పేటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లయితే చెప్తున్నారు. ఒకవేళ అంతకుముందు ఉన్నటువంటి పాత పద్ధతిలో కనుక వీటిని చేయాలనుకుంటే ఏదైతే అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టుల భర్తీకి బాధ్యతను ఆ యొక్క వర్కింగ్
యూనివర్సిటీలకే అప్పచెప్తే స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించి 1:5 రేషియోలో ఇంటర్వ్యూలు నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తున్నట్లు ఇక్కడ ఒక న్యూస్ అయితే చూడవచ్చు. దీని మీద మనకి ఈరోజు అయితే క్లియర్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. రేపటి అప్డేట్లో మనం దీని గురించి అయితే చూద్దాం. అండ్ మరొక నోటిఫికేషన్ వివరాలను ఇక్కడ చూసుకుంటే మనకు BECIL నుంచి ఒక నోటిఫికేషన్ అయితే జారీ చేశారు. 1679 ఉద్యోగాల కోసం ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దీనిలో మనకు స్కిల్డ్, సెమీ స్కిల్డ్, అన్స్కిల్డ్ కాంట్రాక్చువల్ మ్యాన్ పవర్ కింద అయితే వీళ్ళైతే ఫిల్ చేస్తున్నారు. సో ఈ మంత్ ఫస్ట్ నుంచి మీరు 20th వరకు అయితే వీటిని అయితే అప్లై చేసుకోవచ్చు. వీటిలో మీకు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళైతే జాబ్ ఇవ్వడం జరుగుతుంది. సో 100% ప్లేస్మెంట్ కూడా ఇస్తారని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. ఇవి మనకు ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి సంస్థ ఇది. సో దీనికి సంబంధించి మీకు ట్రైనింగ్ వచ్చేసి నోయిడా అండ్ ఇండోర్లో దీనికి సంబంధించిన ట్రైనింగ్ ఉంటుందని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అండ్ వీటికి సంబంధించి 10th, ఇంటర్, అదేవిధంగా ITI అండ్ 8th క్లాస్ ఎలిజిబిలిటీ కూడా మీరు వీటికి అప్లై చేసుకోవచ్చు. సో పూర్తి వివరాలకైతే ఒకసారి మీరు ఈ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని క్లియర్గా చదివిన తర్వాత మీకైతే మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోండి. సో వీటి యొక్క రిక్రూట్మెంట్ కూడా చాలా తొందరగా చేసేటువంటి ఛాన్స్ అయితే ఉంది. ఇక్కడ క్లియర్గా మనకు మెన్షన్ చేశారు అర్జెంట్ ప్లేస్మెంట్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ దీని కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, ఎందుకంటే వీడియో లెంత్ అవుతుందని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. మీకు PDF అనేది కింద ఉంటుంది కనుక ఒకసారి డౌన్లోడ్ చేసుకొని అయితే చూడండి. సో మరొక అప్డేట్ కనుక చూసినట్లయితే మనకు రేపు ఫార్మసీ ఉద్యోగాలకు జాబ్ మేళా అంటూ ఖమ్మం డిస్టిక్ అభ్యర్థులకు ఒక అప్డేట్ అయితే ఇక్కడ రావడం జరిగింది. డిస్టిక్ ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ ఆధ్వర్యంలో గురువారం రోజున జాబ్ మేళా అనేది నిర్వహిస్తున్నారంట డిస్టిక్ ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ ద్వారా. సో ఇక్కడ అపోలో ఫార్మసీ హైదరాబాద్ కంపెనీలో ఫార్మసిస్ట్, ఫార్మసీ అసిస్టెంట్ జాబ్స్ కోసం ఈ జాబ్ మేళా అనేది కండక్ట్ చేస్తున్నారు. సో D ఫార్మసీ, B ఫార్మసీ, M ఫార్మసీ చదివినటువంటి వారు వీటికైతే అర్హులుగా అయితే పేర్కొన్నారు. రేపు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 11 గంటల వరకు వీటికైతే మీరు ఇంటర్వ్యూకు అటెండ్ కావచ్చు. సో వారి యొక్క ఫోన్ నెంబర్ కూడా మీకు ఇచ్చారు. ఏమైనా డౌట్స్ ఉంటే వారికి కాల్ చేసి మీరు డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోవచ్చు. అండ్ మరొక అప్డేట్ కనుక చూసినట్లయితే ఇక్కడ BHELలో మనకు 40 సూపర్వైజర్ పోస్టులకు కూడా ఒక నోటిఫికేషన్ అయితే జారీ చేశారు. ఇది మనకు న్యూఢిల్లీలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థ. సో వీటిలో మనకు మొత్తం టోటల్గా 40 వేకెన్సీస్ ఉన్నాయి. సూపర్వైజర్ ట్రైనీ పోస్టులు ఇవి. సో ఎంపిక విధానం అనేటువంటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆధారంగా వీటి ఒక ఎంపిక విధానం ఉంటుంది. లాస్ట్ డేట్ వచ్చేసి మీకు 26th ఏప్రిల్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ వెబ్సైట్ లింక్ అయితే ఇచ్చారు. సో ఈ వెబ్సైట్ లింక్లోకి వెళ్ళి మీరు పూర్తి డీటెయిల్స్ అయితే చెక్ చేసుకోండి. ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే వీటికైతే అప్లై చేసుకోండి. సో మరొక అప్డేట్ కనుక చూసినట్లయితే నెలాఖరులోగా టీచర్ల బదిలీలు అంటే ఒక న్యూస్ చూడవచ్చు. ఆన్లైన్లో వెబ్ కౌన్సిలింగ్ ద్వారా అంతర్జిల్లా బదిలీలకు ఏర్పాట్లు, బదిలీల తర్వాతే పదోన్నతులు అంటే ఒక న్యూస్ అయితే మనం చూడవచ్చు. ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే పాఠశాల ఉపాధ్యాయులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి బదిలీ ప్రక్రియ ఈ నెలాఖరులోగా ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు ఇక్కడ తెలుస్తుంది. 2018లో ఉపాధ్యాయ బదిలీ జరగక మళ్ళీ ఈ ఏడాది బదిలీ చేపట్టేందుకు ప్రభుత్వం అయితే అనుమతించింది. దాంతో కౌన్సిలింగ్ ద్వారా బదిలీలు చేపట్టేందుకు విద్యాశాఖ మార్గదర్శకాలు అయితే సిద్ధం చేస్తుంది. స్కూల్ అసిస్టెంట్ SETలకు 8 ఏళ్ళు, గెజిటెడ్ HMలకు 5 ఏళ్ళు సర్వీస్ పూర్తి చేసుకున్న వారికి బదిలీ తప్పనిసరిగా ఉంటుంది. అదేవిధంగా 2 ఏళ్ళు సర్వీస్ పూర్తి చేసుకున్నటువంటి వారికి కూడా బదిలీ దరఖాస్తు చేసుకునే మార్గదర్శకాలు రూపొందిస్తున్నట్లు సమాచారం. బదిలీపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మంగళవారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించినట్లు ఇక్కడ మనకైతే సమాచారం ఉంది. అండ్ నెక్స్ట్ మరొక అప్డేట్ కనుక చూసుకుంటే మనకు కరీంనగర్లో ఉన్నటువంటి వరుణ్ మోటార్ నుంచి మనకు ఒక జాబ్ మేళా అనేది కండక్ట్ చేస్తున్నారు. ఈ డిస్ట్రిక్ట్ సంబంధించిన అభ్యర్థులు ఎవరు ఉంటే వీటికైతే అప్లై చేసుకోండి. సో దీనిలో మనకు కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించి కావచ్చు, అండ్ ఎవాల్యుయేటర్కి సంబంధించినటువంటి టెక్నీషియన్ సంబంధించి, EDP పోస్టులకు సంబంధించి ఇంకా చాలా రకాల పోస్టులు అయితే ఉన్నాయి, డ్రైవర్స్ కావచ్చు. సో వీటన్నిటికి సంబంధించి మీరైతే వీటికి జాబ్ మేళకి అయితే అటెండ్ కావచ్చు. వారి యొక్క ఫోన్ నెంబర్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ నెంబర్ కాల్ చేసి మీరు మిగతా వివరాలు అయితే తెలుసుకోవచ్చు. రేపటి నుంచి మీకు 10th ఏప్రిల్ వరకు దీనికి సంబంధించినటువంటి వాక్-ఇన్ ఇంటర్వ్యూ ఉంటుందని చెప్పేసి అయితే పేర్కొన్నారు. సో ఒకసారి మీకు ఈ డిస్ట్రిక్ట్ సంబంధించిన అభ్యర్థులు ఉంటే వీరికైతే కాల్ చేసి మీరు పూర్తి సమాచారం అయితే తెలుసుకోవచ్చు. అండ్ మరొక అప్డేట్ కనుక చూసినట్లయితే 10th స్టూడెంట్ల కోసం స్టడీ మెటీరియల్ అంటే న్యూస్ చూడవచ్చు. ఇక్కడ విడుదల చేసినటువంటి సబితా ఇంద్రారెడ్డి. సో 10th మాన్యువల్ ఎగ్జామ్స్లో స్టూడెంట్లు మంచి ఫలితాలు సాధించాలనే ఉద్దేశంతో స్టడీ మెటీరియల్ రూపొందించినట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. స్టడీ మెటీరియల్ను మంత్రి తన ఆఫీస్లో మంగళవారం అయితే విడుదల చేయడం జరిగింది. స్టడీ మెటీరియల్లో కార్పొరేట్ విద్యా సంస్థలు రూపొందించే నోట్స్ కన్నా అద్భుతంగా ఉందని చెప్పేసి ప్రశంసించారు. ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ మీడియంలో ఈ స్టడీ మెటీరియల్ అనేది ఇక్కడ ఇచ్చినటువంటి మనకు ఈ వెబ్సైట్లో అయితే లభిస్తుంది. సో ఎవరికైతే అవసరం ఉంటుందో ఆ 10th క్లాస్ సంబంధించిన అభ్యర్థులు ఈ వెబ్సైట్కి వెళ్ళి మీరు వీటిని అయితే డౌన్లోడ్ చేసుకొని అయితే తీసుకోవచ్చు. దీనిలో మీకు గణితం కావచ్చు, భౌతిక, రసాయన, జీవశాస్త్ర, సాంఘిక శాస్త్రాల్లో సాంకేతిక పదాలను ఇంగ్లీషు, తెలుగు, హిందీ, కన్నడ, మరాఠీ, తమిళ భాషల్లో కూడా డిక్షనరీగా రూపొందించామని చెప్పేసి వీళ్ళైతే చెప్పడం జరిగింది. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు, సో మీ తెలిసినటువంటి 10th క్లాస్ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే వారికైతే షేర్ చేయండి, వీటిని డౌన్లోడ్ చేసుకోమని చెప్పండి. చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారని చెప్పేసి వీళ్ళైతే చెప్తున్నారు. నెక్స్ట్ అప్డేట్ అంటే చూసినట్లయితే 48వ CJIగా జస్టిస్ NV రమణ నియమితులైతే అయినట్టుగా మనకు తెలుస్తుంది. సో ఈ నెల 24న భారత ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించినటువంటి రమణ గారు సో రాష్ట్రపతి ఆమోదంతో న్యాయశాఖ నోటిఫికేషన్ జారీ అంటే ఒక న్యూస్ చూడవచ్చు. చాలా ఇంపార్టెంట్, ఇది మన కరెంట్ అఫేర్ కోణంలో ఇక్కడి నుంచి మనం క్వశ్చన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో క్లియర్గా దీని గురించి అయితే చదవండి. మనకు 48వ ప్రధాన న్యాయమూర్తిగా అయితే ఇతను నియమితులు అవుతున్నాడు. ఇతను మనకు 2వ తెలుగు వ్యక్తి అయితే చూడవచ్చు. మొదటి వ్యక్తి వచ్చేసి మనకు కోక సుబ్బారావు గారు అయితే 1966లో అయితే నియమితం కావడం జరిగింది, 9వ CJగా. ఇప్పుడు ఇతను 48వ CJగా
నియమితులవుతున్నారు. దీని గురించి కూడా మీరు క్లియర్గా చదవండి, మీకు కరెంట్ అఫేర్ కోణంలో యూజ్ ఉండేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఫ్రెండ్స్, అదేవిధంగా మన ఛానల్ నుండి కరెంట్ అఫేర్స్ సంబంధించిన పీడిఎఫ్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మార్చ్ 1 నుంచి 31 వరకు సంబంధించిన పీడిఎఫ్ ఏమైనా కావాలనుకుంటే సో 20 రూపీస్ చెల్లించి మీరు పీడిఎఫ్ అయితే పొందవచ్చు. సో ఇక్కడ ఇచ్చినటువంటి నెంబర్కు గూగుల్ పే అండ్ ఫోన్పే ద్వారా మనీ చెల్లించేసి దాని యొక్క స్క్రీన్ షాట్ను కనుక ఈ నెంబర్కి పంపిస్తే వితిన్ 1 అవర్లో మీకు దానికి సంబంధించిన పీడిఎఫ్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీనిలో మీకు ప్రతి అంశం పైన ప్రశ్నలు, అదేవిధంగా దాని యొక్క వివరణ అండ్ స్టాటిక్ జీకే అంశాలు కూడా పొందుపరచడం జరిగింది. సో చాలామంది అభ్యర్థులు జనవరి, ఫిబ్రవరి కూడా అడుగుతున్నారు. వితిన్ 1 వీక్లో వాటికి సంబంధించి కూడా నేను పీడిఎఫ్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో చూడడం జరిగింది. సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఎవరీవన్.